ఓం నమో వీరబ్రహ్మణే. జయ వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జయ వీరబ్రహ్మ జై, అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. ఇంతవరకు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానం, వారి యొక్క జీవిత చరిత్ర, మహిమలు, మిగతా ఆధ్యాత్మిక విషయాలెన్నో విరాట్ విబిఎస్ అనేటువంటి మా ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మనం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రవ్వలకొండలో బనగానపల్లి వద్ద వ్రాసినటువంటి కాలజ్ఞానం, అక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట నిక్షిప్తం చేశాడని మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. తర్వాత అక్కడి నుంచి ఆయన కందిమలపల్లి చేరారు. ఇక్కడ భక్తజనులకు బోధలు చేస్తూ జీవించారు. అయితే 1693లో స్వామివారు మహాసమాధి చెందారు, సజీవ సమాధిలో ప్రవేశించారు. అప్పటికి కాలజ్ఞానం గ్రంథము ఇక్కడ రాలే. అంటే స్వామివారు బోధలు చేశారే కానీ గ్రంథాన్ని తన వెంట తీసుకురాలేదు. అయితే ఈ గ్రంథం మరి బ్రహ్మంగారి మఠానికి ఎలా వచ్చింది? బ్రహ్మంగారి సజీవ సమాధిపై ప్రతిరోజు నిత్యం పూజలు అందుకుంటున్నది ఒక వెండి పెట్టెలో భద్రపరచబడి. చాలామంది భక్తులు చూసే ఉంటారు. అయితే ఈ కాలజ్ఞాన పత్తి ఇక్కడికి ఎలా వచ్చింది, అక్కడి నుంచి అనే విషయాన్ని గురించి కొంత తెలుసుకుందాం. ఈశ్వరీదేవి అంటే బ్రహ్మంగారి మనుమరాలు గోవిందస్వామి వారికి కుమార్తె. ఈమె యవ్వనవతి అయినప్పుడు నేను ఆమెను వివాహమాడాలని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వరప్రసాదం వల్ల జన్మించినటువంటి చిట్వేలకు చెందిన రంగరాజు అనేటువంటి యువకుడు బ్రహ్మంగారి మఠం వచ్చాడు. అక్కడ గోవిందస్వామి వారితో తన విషయం వివరించి నేను ఈశ్వరీదేవిని వివాహం ఆడతానన్నాడు. అయితే అందులకు గోవిందస్వామి అంగీకరించలేదు. ఎందుకంటే మీరేమో రాజులు, మేమేమో విశ్వబ్రాహ్మణ వంశస్థులము, కాబట్టి కులాంతర మతాంతర వివాహము మేము ఒప్పుకోమంటారు. అయితే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి కులాల మీద కానీ మతాల మీద కానీ తేడా ఏమి లేదు. అందరినీ ఆదరించాడు కదా, శిష్యులుగా స్వీకరించారు. మహమ్మదీయుడైనటువంటి సిద్ధయ్యను స్వీకరించాడు, హరిజనుడైనటువంటి కక్కయ్యను స్వీకరించాడు, బ్రాహ్మణుడైనటువంటి అన్నాజీని స్వీకరించాడు, గరిమిరెడ్డి అచ్చమ్మ గారిని శిష్యులుగా చేసుకున్నారు. మరి దీనికి ఎందుకు మీరు అభ్యంతరం చెబుతున్నారు? స్వామివారి వాక్యం ప్రకారము ఆ మార్గంలో మనం నడవాలి కదా అంటే, అప్పుడు లేదు, మాకైతే మీ వివాహాన్ని గురించి కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పి ఉంటే తప్పనిసరిగా మేము ఒప్పుకుంటాం అని చెప్పని దానికి సమాధానం ఇచ్చారు. సరే, ఆ కాలజ్ఞానము ఏముంది, ఎక్కడ ఉంది తెలుసు కదా. బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట నిక్షిప్తం చేశారు. అప్పుడు ఈ రంగరాజు గారు, గోవిందస్వామి వారి తమ్ముడైనటువంటి పోతులూరయ్య స్వామి వారు ఇద్దరు బయలుదేరి బనగానపల్లి వెళ్ళారు. అక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో పాత్ర చేసినటువంటి ఆ కాలజ్ఞాన భూషానానికి పూజలు జరిపి స్వామివారిని స్మరిస్తూ ఆ పోతులూరయ్య గారు కొన్ని తాళపత్ర గ్రంథాలను అక్కడి నుంచి అందుకొని అవి రంగరాజు గారి చేతికి అందించారు. అలా 3 గ్రంథాలు లభించినట్లు మనకు చరిత్ర చెబుతుంది. అవి తీసుకొని కందిమల్లాయపల్లెకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ దానికి పూజ పునస్కారాలు జరిపి గ్రామస్తుల యొక్క ఎదుట, ఇంకా పెద్దల ఎదుట ఆ కాలజ్ఞానాన్ని చదవటం జరిగింది. అందులో పెళ్లి కుమారునికి సగం పెళ్ళి అయ్యాను, కంకణం చేత కాటికి పోయాను, సీతాభగవతి సింహాసనానికి సిద్ధమై ఉన్నది, ఇలా వాక్యాలు వాటిలో కనిపించాయి. అప్పుడు పెద్దలందరూ తర్కించేమన్నారంటే, ఈ జన్మలో రంగరాజుకు ఈశ్వరీదేవికి వివాహం జరిగేటువంటి విషయము స్వామివారు రాయలేదు కాబట్టి కంకణం చేత కాటికి పోయేని పెళ్లి కుమారుడు అనేటువంటి అర్థంతో ఈయన అగ్నిప్రవేశం చేయాలా అనేటువంటి అర్థాన్ని తీసుకున్నారు. అప్పుడు ఈ తాళపత్ర గ్రంథాన్ని అక్కడ ఉంచి ఒక ప్రతిని స్వామివారి సమాధిపై ఉంచారు. సరే, ఈ రంగరాజు గారు అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తన చిట్వేలి గ్రామం దగ్గర ఒక ఆరు చెట్టు కింద తపస్సు చేసి
కొద్ది రోజులు సిద్ధి పొందిన తర్వాత ఆయన అగ్నిగుండ ప్రవేశం చేశాడు. అగ్నిగుండం ప్రవేశం చేసినటువంటి విషయం తెలుసుకున్నటువంటి పోతులూరు స్వామి అక్కడికి వెళ్ళి ఆయన పేరు పిలవంగానే ఆ చేర్చుకునేటువంటి కంకణంతో అగ్నిగుండం నుంచి ఆయనకు మళ్ళీ కనిపించారంట. అంటే అంతటి శక్తిమంతుడు, సంపన్నుడు. అక్కడ ఆయనకు సమాధిని నిర్వహింపజేసి ఒక మందిరం నిర్మించి ఈ తాళపత్ర గ్రంథాన్ని ఒక ప్రతిని అక్కడ ఉంచి పూజలు చేస్తూ ఉండమని చెప్పి తిరిగి వచ్చారట. అలా ఈశ్వరీదేవి వివాదాస్పదం కాకుండా ఉండటానికి కాలజ్ఞానంలో ఉంటే చేద్దామనేటువంటి మాటల వలన వీళ్ళిద్దరు వెళ్ళి ఆ కాలజ్ఞానాన్ని ఇక్కడికి తీసుకొచ్చిందందువలన మనకది ఇప్పుడు మన కళ్ళ ముందుంది. ఈ గ్రంథాన్ని 1974 సంవత్సరంలో మఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు భక్తుల యొక్క సౌకర్యం కోసం ముద్రించాలని అనుకొని పండితుల యొక్క అభిప్రాయాన్ని సేకరించారు. స్వామివారి గ్రంథాన్ని ప్రకటిస్తే బాగుంటుందని కొందరు, అలా కాదు కాలజ్ఞానాన్ని ప్రకటించకూడదు అని కొందరు, రకరకాలైనటువంటి వాదోపవాదాలు జరిగాయి. అయితే ఎక్కువ భాగము కాలజ్ఞానాన్ని ప్రక్షిప్తం చేసి అక్కడ పెట్టినంత వలన ఫలితం ఏముంది? స్వామివారు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిపారు కదా, అది ప్రజలకు తెలపాలి కదా, తెలియాలి కదా అందులో విషయాలు అని చెప్పని చాలామంది సూచన వలన అప్పుడు ఒంగోలులోని శ్రీ అచలానంద స్వామి వారి యొక్క శిష్యుడైనటువంటి అమర కృష్ణమూర్తి అని ఆయన ద్రవ్య సహాయంతో ఈ గ్రంథాన్ని 1974లో ముద్రించి మఠానికి అందజేశారు. అప్పటి నుండి కాలజ్ఞానం అనేటువంటి పేరుతో మనం మఠం ప్రచురణలో ప్రథమంగా చోటు చేసుకొని ఆ కాలజ్ఞానం ఇప్పటి వరకు కొన్ని వేల గ్రంథాలు ప్రజల్లోకి వెళ్ళాయి అన్నమాట. అలా వచ్చినటువంటి ఆ సంఘటనను మాత్రమే ఒక చిన్న పుస్తకం ద్వారా నాకు తోచిన రీతిలో కాలజ్ఞానం బ్రహ్మంగారి మఠం ఎలా వచ్చింది, చాలామందికి తెలిసి ఉండవచ్చు, అయినా నాకు తెలిసిన విషయాన్ని మీకు అందించాలని ఆ చిరు పొత్తాన్ని రాయడం జరిగింది. అందరూ వీరైతే చదవండి. అలాగే ఆ చెప్పిన విషయాలు మీకు నచ్చింటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విరాట్ VBS ఛానల్. ఈ ఛానల్ ద్వారా బ్రహ్మంగారికి సంబంధించినటువంటి అనేక విషయాలు నాకు తెలిసినంత వరకు వివరించాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వీరబ్రహ్మణే.